ఎలాన్ మస్క్ కి సంబంధించిన టెస్లా కంపెనీ ఏదైతే ఉందో సో ఆ కంపెనీకి కొన్ని వెబ్ సర్వర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ వెబ్ సర్వర్స్ లో అటాకర్స్ ఒక వల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేసి పేలోడ్ ఇంజెక్ట్ చేశారన్నమాట. ఆ సర్వర్స్ ని యూస్ చేసుకొని క్రిప్టో కరెన్సీ మైన్ చేశారన్నమాట. అలా చేయడం వల్ల వాళ్ళ సర్వీసెస్ అన్ని డౌన్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం మాల్వేర్ కి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకొన్ని కాంపోనెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. సో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 64. ప్యాకర్ ఇదొక కాంపోనెంట్ అనమాట. అటాకర్ ఒక మాల్వేర్ ని డెవలప్ చేసేటప్పుడు ఆ మాల్వేర్ రన్ అవ్వడానికి ఒక్కొక్కసారి కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ అనేవి కావాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఫైల్స్ ఉంటేనే మాల్వేర్ అనేది రన్ అవుతుంది. సో అప్పుడు ఈ ప్యాకర్ అనేది యూస్ చేస్తాడు. సో ఈ ప్యాకర్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే అన్ని ఫైల్స్ ని కూడా కలిపి ఒక సింగిల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అది కూడా సింగిల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ఆ సింగిల్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని లోపల ఉన్న ఫైల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. అండ్ అలాగే ఇంకొక కాంపోనెంట్ చూసుకున్నట్టయితే పేలోడ్ అనమాట. పేలోడ్ అంటే పీస్ ఆఫ్ మెలీషియస్ కోడ్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక సిస్టమ్ లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ సిస్టమ్ యొక్క ఫుల్ కనెక్షన్ అనేది అటాకర్ కి ఇచ్చేస్తుంది. సో దీనికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి 2018 లో ఎలాన్ మస్క్ కి సంబంధించిన టెస్లా కంపెనీ ఏదైతే ఉందో సో ఆ కంపెనీకి కొన్ని వెబ్ సర్వర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ వెబ్ సర్వర్స్ లో అటాకర్స్ ఒక వల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేసి పేలోడ్ ని ఇంజెక్ట్ చేశారన్నమాట. సో ఆ పేలోడ్ ని ఇంజెక్ట్ చేసేసి ఆ సర్వర్స్ ని అటాక్ చేసి ఆ సర్వర్స్ ని యూస్ చేసుకొని క్రిప్టో కరెన్సీ మైన్ చేశారన్నమాట. ఆ మైన్ చేసింది కూడా మొనేరో అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్ ఉంటుంది. సో ఆ కాయిన్ అయితే మైన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అలా చేయడం వల్ల వాళ్ళ సర్వీసెస్ అన్ని డౌన్ అయితే అవ్వడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇలానే ఇంకొన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.